హలో ఫ్రెండ్స్ ఇప్పుడు గత వీడియోల్లో సాలు ఎట్లా చెప్పాలా ఏం కథ అవన్నీ చెప్పుకుంటూ వచ్చినాము. తర్వాత బోర్ పాయింట్లు కూడా మీకు సూచాయిగా తెలుసుకునే విధంగా బోర్ పాయింట్ కూడా నేను చేశాను. అది ఎట్లా ఏ విధంగా టెంకాయలు వేస్తుంది, దానికి తెల్లరాయ, నల్లరాయ, కనికిరాయి, చౌడు నీళ్లకు ఇట్లా అన్నింటిలో వేస్తుంది. కాబట్టి మనం అన్నీ ఆ పొలంకు పోయి ఆ పొలం కానీ మనం మామూలుగా తిరిగి ఎవరైతే రైతు చెప్పాడో ఆ రైతు యొక్క పొలం అంతా తిరిగి మనము ఆ రాళ్ళతో కానీ నీటితో కానీ అన్నింటితో చెక్ చేసినంత వరకు మనకు అవి తెలీదు. ఆ రైతుల యొక్క పొలానికి పోయిన తర్వాత మనం అక్కడ స్టోన్స్ తీసుకొని ఆ స్టోన్స్లో టెంకాయ కానీ కోడిగుడ్డు కానీ కొన్ని మా దగ్గర ఉన్నటువంటి కొన్ని పరికరాలు ఉన్నాయి. ఆ పరికరాల్లో చూసి మేము ఆ రైతులకు ఆ బోర్ పాయింట్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. లేకపోతే పాపం చాలా ఇబ్బంది పడతారు. ఇది మామూలుగా జియాలజిస్ట్ అయితే వాళ్ళు మీటర్ సహాయంతో వాళ్ళు 3D లొకేటర్ అని ఇవన్నీ తెచ్చి అని చేస్తారు. కానీ కాకపోతే వాళ్ళకి నీళ్ళు అనేది తెలియవు. వాళ్ళు బోర్ పాయింట్ ఎక్కడైతే వాళ్ళ గ్యాప్ అనేది వస్తుందో, ఎంత లోపల వస్తుందో అది మాత్రం చెప్పగలరు. కానీ నీళ్ళు అయితే కనపడవు. నేనైతే ఖచ్చితంగా కన్ఫామ్గా నీళ్ళు అయితే చెప్పగలను. డెప్త్ అనేది దీనికి తెలియదు. నీళ్ళు అయితే కన్ఫామ్గా నీళ్ళు ఎన్ని ఇంచులు పడతాయి, అది ఎట్లా ఎన్ని మనకు ఆ ప్యాచెస్ అయ్యి ఎన్ని మనకు జాయింట్లు వస్తున్నాయి కింద పైన పొరలు అనే విధంగా చెప్పాను గత వీడియోలో కూడా. ఇప్పుడు కూడా చెప్తున్నాను. నా ప్రతి ఒక్క వీడియోను కూడా మీరు చూసి అన్నీ తెలుసుకుని నా వీడియోలు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేస్తారని మిమ్మల్ని సబ్స్క్రైబ్ కూడా చేయాలని మిమ్మల్ని కోరుచున్నాను. నెక్స్ట్ టాపిక్లోకి ఇప్పుడు ప్రార్థిస్తాం. శుక్లాం భరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాయేకదంతం ఉపాస్మహే. నేరుగా ఇప్పుడు మనం ఇప్పుడు గత వీడియోలో బోరు పాయింట్లు తర్వాత వాస్తు గురించి కొన్ని వరకు వివరించి చెప్పాను. అవి ఇంకా చెప్పాలంటే మనకు అది ఎంతో టైం పడుతుంది. ప్రతి వీడియో చేసుకుంటూ వస్తున్నాను. ఇప్పుడు బోర్ పాయింట్లు చెప్పాను, తర్వాత వాస్తు గురించి కొన్ని చెప్పాను. నెక్స్ట్ ఇప్పుడు జ్యోతిష్యం అంటే ఏమి? జ్యోతిష్యం అంటే మనిషి యొక్క గుణగణాలు ఏ విధంగా ఉంటాడు, మనిషి ఏ విధంగా అయితే మనకు అభివృద్ధి చెందుతాడు, ఆ గ్రహాలు ఏ విధంగా మనకు అనుకూలంగా ఉన్నాయి అనేదే జ్యోతిష్యం. గ్రహాలు అనుకూలం లేనిదే, గ్రహాలు కానీ అష్టదిక్పాలకులు కానీ మనకు అనుకూలం లేనిదే మనిషి యొక్క మనుగడ సాగించలేడు. అదేవిధంగా ఆ గ్రహాలు అనేది ఎట్లా రాసులు, ఆ రాసులు యొక్క రాచక్రాలు, లగ్నము, మనిషి యొక్క లగ్నము, మనిషి పుట్టినప్పుడు ఏ లగ్నంలో పుట్టినాడు, రాశి అనేది చంద్రుడైతే మనిషి యొక్క పుట్టిన ఆ టైంలో చంద్రుడు ఎక్కడ ఉన్నాడు దాన్ని రాశి అంటాము. లగ్నము సూర్యుడు యొక్క మనం ఎప్పుడు ఏ టైంలో పుట్టినామో అలాంటి టైంలో పుట్టినప్పుడు సూర్యుడు అన్ని గంటలకు ఏ రాశిలో ఉన్నాడో ఏ నక్షత్రంలో ఉన్నాడో అనేది లగ్నము. అదే టైంలో చంద్రుడు ఏ రాశిలో ఉన్నాడో అక్కడ రాశి అంటాం మనం. అది మనం చెప్పింది కాదు, శ్రీకృష్ణ భగవానుడు చెప్పిండేది. ఇది ఎంత మేము వివరిస్తున్నాను, ప్రతి ఒక్కటి కూడా జాగ్రత్తగానే మీరు తెలుసుకుంటారని చెప్తున్నాను. ఇప్పుడు టాపిక్లోకి పోదాంలో, ఎందుకంటే ఎక్కువ మనం చెప్పుకుంటూ పోతామంటే చాలా ఉన్నాయి దీని గురించి. నేను నెక్స్ట్ రానని చెప్తా వస్తాను ప్రతి ఒక్కటి కూడా. ఇప్పుడు మనకు గ్రహాల గురించి తెలుసుకున్నాం. గ్రహాలు, రాసులు, అది ఏ విధంగా గ్రహాలకు ఎవరు అధిపతి అనేది తెలుసుకున్నాం. ఇప్పుడు టాపిక్లో గ్రహాలు 9. గ్రహాలన్నీ 9. రాసులు 12. గ్రహాలు 9, రాసులు 12. దీంతోనే మన యొక్క మనిషి యొక్క జీవితం అనేది ఏర్పడి ఉంది. దీంట్లో ఈ గ్రహాలు అనుకూలం లేకపోతే
మనిషి యొక్క స్థితిగతులు చాలా తారుమారయ్యే పరిస్థితుంది. దానికి ఏంటి తారుమారైతే ఏమో పెద్ద ప్రమాదం అని కాదు, కానీ మన గ్రహాలు ఏ గ్రహాలైతే అనుకూలం లేవో ఆ గ్రహాలకు మనము రెమెడీ అనేది చేసుకుంటే, ఆ గ్రహాలను మనం శాంతింపజేసుకుంటే మన మనిషి యొక్క జీవనం కూడా ప్రశాంతంగా ఉంటుంది చెప్తున్నాను. అదేవిధంగా ఇప్పుడు మనము రాశి చక్రం, ఇదేమిటి రాశి చక్రము. ఇది రాశి చక్రం. ఈ రాశి చక్రము ఇది 12 రాసులతో నిండి ఉంటుంది. రాశి చక్రం అనేది ఈ 12 రాశులు ఏంటంటే ఫస్ట్ ఇక్కడి నుంచి మొదలు పెడితే ఇది మేషము, ఇది వృషభము, ఇది మిథునం, ఇది వచ్చి కర్కాటకం, కటకమన్నా కర్కాటకమన్నా రెండు ఒకటే. ఇది వచ్చి తుల, ఇది వచ్చి వృశ్చికం, ఇది వచ్చి ధనస్సు, ఇది వచ్చి మకరం, ఇది వచ్చి కుంభం, ఇది వచ్చి మీనం. అంటే ఇది మీన రాశి. ఫస్ట్ మేషరాశి, వృషభ రాశి, మిథున రాశి, కటకం అంటే కర్కట రాశి, సింహరాశి, కన్యరాశి, తులారాశి, వృశ్చిక రాశి, ధనస్సు, మకర రాశి, కుంభరాశి, మేనరాశి. ఇవి 12 రాశులు. ఈ 12 రాశులు ఏంది? ఫస్ట్ ఇవి రాశులు ఇవన్నీ అయితే మన యొక్క మనిషి యొక్క జీవితానికి అర్థపరమాత్మ అనేది తెలుసుకోవచ్చు. కానీ ఇప్పుడు రాసులు 12 ఇవన్నీ. దీనికి అధిపతులు ఎవరు? అధిపతులు గ్రహాలు. గ్రహాలు ఏంటి? 9 గ్రహాలు ఉన్నాయి. 9 గ్రహాలకు కానీ ఇక్కడ రాహుకేతులకు రాసులు అనేది లేదు. వాళ్ళకు వచ్చి ఆ రాహుకేతులకు వచ్చేసి నక్షత్రాలు మాత్రమే ఉన్నాయి రాజులు. దీనికి ఎవరు? ఈ వృషభానికి వచ్చి అధిపతి ఎవరు? శుక్రుడు. దీనికి వచ్చి బుధుడు, దీనికి వచ్చేసి చంద్రుడు, దీనికి వచ్చేసి సూర్యుడు, దీనికి వచ్చేసి దీనికి బుధుడే. అంటే బుధునికి వచ్చి 2 రాసులు, శుక్రుడికి వచ్చి 2 రాసులు, ఇక్కడ గురువుకి వచ్చి 2 రాసులు ఉంటాయి, ఇక్కడ శనికి కూడా 2 రాసులు ఉంటాయి, చంద్రునికి సూర్యునికి ఒక్కొక్క రాశి మాత్రమే ఉంటుంది. ఇక్కడ బుధుడు, దీని కూడా అధిపతి, దీని కూడా అధిపతి బుధుడు. ఇక్కడ శుక్రుడు వచ్చి వృషభ రాశికి అధిపతి, తులరాశికి అధిపతి. ఇక్కడ వచ్చి కుజుడు. ఇక్కడ ఈ కుజుడు వృశ్చిరాశికి అధిపతే, ఇక్కడ మేషరాశి కూడా అధిపతే. ఇక్కడ మీనం
గురువు. ఈ మీన రాశికి అధిపతి ఎవరు? గురువు. ఇక్కడ కుంభరాశికి ఎవరు అధిపతి? శని మహాదేవుడు. శని. ఇక్కడ మకర రాశికి కూడా శని అధిపతి. ఇక్కడ ధనస్సు కూడా గురువు అధిపతి. గురువు అంటే ఎవరు? బృహస్పతి. ఈ గురువు. ఇది రాశిక్రమం. ఈ రాశిక్రమంలో 9 గ్రహాలు ఉంటాయి. 9 గ్రహాల్లో మనకు వచ్చే టైం వచ్చింది మెయిన్ 7 మాత్రమే మనకు రాసులకు ఏర్పడబడినాయి. ఈ 7 ఇక్కడ వచ్చి చంద్రుడికి ఒక రాశి, సూర్యుడు ఒక రాశి, మిగతా ఇక్కడ శుక్రుడికి 2 రాసులు, కుజుడు 2 రాసులు, గురువునికి 2 రాసులు, శని మహాభగవానికి 2 రాసులు కేటాయించడం జరిగింది. దీంట్లో రాహు కేతువులకు మాత్రము లేదు. రాహు కేతువులు మాత్రము దానికి రాసులు లేవు, నక్షత్రాలు. నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను నేను. ఇది బాగా వినండి. ఇప్పుడు మన ఆకాశం అయితే, ఈ ఆకాశం వచ్చేసి మనం భూమండలం ఉన్నాం కాబట్టి మన భూమండలం నుంచి జనాలము. ఆకాశం అనేది ఇక్కడ ఇవన్నీ ఎవరు? కుజుడు, శుక్రుడు, బుధుడు, చంద్రుడు, ఇవన్నీ గ్రహాలు అనమాట. ఈ గ్రహాలు తిరుగుతూ ఉంటాయి. ఆ తిరిగినప్పుడు సంవత్సరానికి ఇట్లా ఈ విధంగా కాలచక్రం తిరుగుతున్నప్పుడు ఓ రాశికి ఒక గ్రహం తిరుగుతూ ఉంటాడు. ఆ తిరిగినప్పుడు మనకు ఆ టైంలో మన అనుకూల గ్రహం ఏంది? అనుకూలం అంటే శుభగ్రహాలు, పాపగ్రహాలు అనేటివి ఏంటంటే మనకు అనుకూల గ్రహంలో ఉన్నప్పుడు మిత్రగ్రహము అంటాం మనము. మిత్రగ్రహంలో ఉన్నప్పుడు ఇప్పుడు శుక్రుడు ఉన్నాడు. శుక్రుడు మిత్రం వస్తుంది. శుక్రుడు మిత్రుడు నుంచి తులరాశి వస్తుంది. తులరాశి వృషభ రాశి కూడా వస్తుంది. అట్లా ఆ విధంగా అట్లా లేకపోతే తను రాశి నుంచి లగ్నం నుంచి వేరే తనురాశము ఆ త్రికోణం కావచ్చు. తనురాశి నుంచి ఇక్కడ తను అనుకుంటే ఇక్కడ ఒకటో భావం అనుకుంటే ఇక్కడ ఒకటో భావం అనుకుంటే ఈ ఒకటో భావం నుంచి 1, 5, 9 అది త్రికోణం. ఆ త్రికోణం వచ్చి మిత్రరాశి అంటారు. వాళ్ళకు మిత్రులు అనమాట ఆ రాశులు. ఇక్కడ కుజుడు ఇక్కడ 1 నుంచి 1, 2, 3, 4, 5 నుంచి 5, 6, 7, 8, 9. ఇప్పుడు వీళ్ళు ఈ కుజుడికి ఎవరు? సూర్యుడు, గురువు మిత్రుడు అవుతాడు అని అర్థం. ఇక్కడ ఇది కూడా కుజుడికి ఏది మామూలుగా అధిపతి ఎవరు? ఇక్కడ వృక్షకంలో అధిపతి ఉన్నాడు, ఇక్కడ మేషంలో అధిపతి ఉన్నాడు. అట్లే కుజుడికి ఈ వృక్షిక రాశి కూడా మిత్రస్థానము. ఇట్లా ఈ విధంగా దీంట్లో ఉచ్చ నీచ పరిస్థితులు దండిగా ఉన్నాయి. ఇది చెప్పుకుంటూ పోతుంటే చాలా టైం పడుతుంది. ఆ వీడియో కూడా ఎంతో ఇదవుతుంది కాబట్టి మీరు తెలుసుకున్నా మీకు తెలియజేస్తాను. ఈ విధంగా మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ బాగా చూడండి. మేషము దీంట్లో రాసులు, నక్షత్రాలు ఏ నక్షత్రం ఎక్కడ ఉందో కూడా అవన్నీ మీకు వివరంగా చెప్తాను. మీరు నెక్స్ట్ ఈ వీడియో నేను చూస్తానండి. ఈ వీడియో చూసి మీరు ఏదైనా తెలియకపోతే తెలియనప్పుడు నాకు మీరు కామెంట్ బాక్స్లుగా నాకు కామెంట్ చేసినట్లయితే నేను రిప్లై చేస్తాను. ఈ విధంగా చూడండి బ్రదర్. ఈ విధంగా రాజచక్రం. ఇప్పుడు రాజచక్రము రాసులు, ఈ రాసులు ఇక్కడ మేష రాసులు ఇది చెప్పాను. రాసులు ఈ రాసులకు అధిపతులు చెప్పాను. ఈ అధిపతుల్లో మిత్రుడు ఎట్లా తనుభావం అంటే జాతకుడు పుట్టిన రాశి నుంచి ఇట్లా ఎవరైతే జాతకుడు ఇక్కడ ఈ రాశిలో మేష రాశిలో పుట్టినా దీనికి వచ్చి మిత్రులు ఎవరు? ఇది టూకీగా నీకు మామూలుగా చెప్పాను అంతవరకేను. ఏమని? త్రికోణం 159 ఇట్లా ఈ విధంగా వీళ్ళు మిత్రులు అవుతారు. అదేవిధంగా ఏం చెప్పాలి? ఉచ్చ నీచ అనేది ఆ గ్రహం ఏ ఉచ్చలో ఉందా, నీచలో ఉందా, నీచబడిందా? ఆ ఉచ్చ అంటే మంచిది, నీచ అంటే దానికి లేదంటే శత్రువు స్థానం అనమాట. శత్రుస్థానంలో ఉన్నాడు ఆ గ్రహం అనేది. మిత్రస్థానంలో అనేది నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను. నెక్స్ట్ మీరు ఏదైనా చూస్తూ ఉండండి. గ్రహాలు గ్రహాలు 9, రాసులు వచ్చి 12. గ్రహాలు 9, రాసులు 12. ఈ గ్రహాలు అనేది ఏంటంటే
గ్రహాలు సూర్యుడు, చంద్రుడు, బుధుడు, 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 శుక్రుడు, శని, రాహుడు. చూడండి బ్రదర్, ఇక్కడ ఈ గ్రహాలు 9: సూర్యుడు, చంద్రుడు, కుజుడు, బుధుడు, గురువు, శుక్రుడు, శని, రాహు, కేతువు. 9 గ్రహాలు. దీని దేని పిలిచాము? సూర్యుడు వచ్చి ఆదివారం గాను, అంటే వారాలే గ్రహాలు. సూర్యుడు వచ్చి ఆదివారము, సోమవారం చంద్రుడు, మంగళవారం కుజుడు, మంగళవారం అంటే కుజుడు, బుధవారం బుధుడు, గురువారం వచ్చి గురువు, శుక్రవారం శుక్రుడు, శనివారం శని, మిగతా రాహు కేతు అనేది ఉన్నది. ఈ రాసుల్లో ఈ 7 మందికే ప్రాధాన్యత, కానీ ఈ రాహు కేతువులకు వచ్చి నక్షత్రం మాత్రం ప్రాధాన్యం. ఇక రాసులు ఏంటంటే రాశి, వృషభ రాశి, మిథున రాశి, కర్కాటక రాశి, సింహరాశి, రాశి, రాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశి. ధనుస్సు రాశి అంటే ధను రాశి అని. ధను రాశి, మకర రాశి, కుంభరాశి, మీనరాశి. చూడండి, రాసులు 12. మేషరాశి, ఇప్పుడు చూడండి, 1, 2, 12. ఇక్కడ అంతే. చూడండి, ఇది గ్రహాలు, ఇవి రాసులు. అంటే ఇవి మేషరాశి, వృషభ రాశి. దీనికి అన్నట్టు దీనికి అధిపతులు ఉన్నారు. అధిపతులని నెక్స్ట్ వీడియో తెలుసుకున్నాము. తర్వాత ఇది మీరు చూస్తానంటే మే రాశి, ఈ 12 రాసులు. ఇవి ఇచ్చి ఈ ఆదివారం సోమవారం అనేది మీకు చెప్పాను. తర్వాత ఇది ఒకసారి చూసుకోండి కదా. ఇవి రాసులు, ఇవి గ్రహాలు. సూర్యుడు, చంద్రుడు. సూర్యుడు అంటే ఆదివారము, చంద్రుడు సోమవారము, కుజుడు మంగళవారము, బుధుడు గురువారము, గురువు వచ్చి గురువారము, శుక్రుడు శుక్రవారము, శని శనివారం. మిగతా ఏమో రాహు కేతులకు దాంట్లోకి ఏం రాసులు ప్రాధాన్యత లేదు. నేను నక్షత్రం అంతా ప్రాధాన్యం కాబట్టి ఆ నెక్స్ట్ వీడియోలో చెప్తాను. తర్వాత ఈ వచ్చి మన రాసులు మనకు అంటే మనం పుట్టిన ఏ రాశిలో పుట్టినాము, ఎక్కడ ఏ లగ్నం అనేది దీంట్లో మేషరాశి, వృషభ రాశి, మిథున రాశి, కర్కాటక రాశి, సింహరాశి, కన్యరాశి, తులరాశి, వృశ్చిక రాశి, ధనుసు రాశి, మకర రాశి, కుంభరాశి, మీనరాశి. ఇవన్నీ చూస్తే మళ్ళీ మీకు మ్యాప్ గీసి చక్రం గీసి చూపిస్తాను. అది కూడా చూడండి బ్రదర్. మీకు ఏం డౌట్ ఉంటే కామెంట్ తెలపండి నాకు.